ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ముగ్గురు సోదరీమణులు జైలు బయట నిరసనకు దిగటం, పోలీసులు వారిపై దాడి చేశారని చెప్పడంతో అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ వార్త హైలైట్ అయింది. ముఖ్యంగా వారు తమ సోదరుణ్ణి కలవనీయడం లేదని, ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ చెప్పారు. దీంతో జైలు అధికారులు స్పందించక తప్పలేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు, నిజంగానే ఆయన చనిపోయారా లేక బ్రతికే ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన చనిపోయారంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమేనని రావల్పిండిలోని ఆదియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు మెరుగైన ఆహారం, వైద్య సహాయం అందుతోందని ప్రకటించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి స్పష్టతనిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉన్నారు అని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఆయనకు 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారాన్ని పొందుతున్నారని తెలిపారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ కు జైల్లో విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఆయన్ను ఆదియాలా జైలు నుంచి వేరే చోటుకు తరలించారనే వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని జైలు అధికారులు పేర్కొన్నారు. ఆయన మరణంపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైంది అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి ఆదియాలా జైల్లో ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మృతి చెందారంటూ వచ్చిన వదంతులపై ఆయన సోదరి నూరిన్ నియాజీ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మేము పూర్తిగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాం. రహదారులు బ్లాక్ చేయలేదు, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించలేదు, ఎలాంటి అక్రమ చర్యల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఏ హెచ్చరిక లేకుండా అక్కడి వీధి లైట్లు ఆర్పివేశారు. దాంతో చీకట్లోనే పంజాబ్ పోలీసులు మాపై దాడి చేశారని ఆమె వివరించారు. 71 ఏళ్ల వయసులో తన జుట్టు పట్టుకుని నేలకేసి తోసి రోడ్డు మీదకి లాగుతూ వెళ్లారని, గాయాలయ్యాయని చెప్పారు. జైల్ పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను ఆదియాలా జైల్లో రహస్యంగా చంపేశారని ఆఫ్ఘన్ మీడియా కూడా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, సైనికాధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారని చెప్తోంది. ఈ వార్తలు ప్రచారం కావడంతో ఆదియాలా జైలు వద్ద పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే హతమార్చారంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వీటికి సంబంధించిన చెప్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2023 నుంచి ఆదియాలా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో టార్చర్ పెట్టి చంపేశారని కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఆసిమ్ మునీర్ కలిసి ఆయన్ను హతమార్చినట్టు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ముగ్గురు సోదరీమణులు జైలు బయట నిరసనకు దిగటం, పోలీసులు వారిపై దాడి చేశారని చెప్పడంతో అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ వార్త హైలైట్ అయింది. ముఖ్యంగా వారు తమ సోదరుణ్ణి కలవనీయడం లేదని, ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ చెప్పారు. దీంతో జైలు అధికారులు స్పందించక తప్పలేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు, నిజంగానే ఆయన చనిపోయారా లేక బ్రతికే ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన చనిపోయారంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమేనని రావల్పిండిలోని ఆదియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు మెరుగైన ఆహారం, వైద్య సహాయం అందుతోందని ప్రకటించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి స్పష్టతనిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉన్నారు అని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఆయనకు 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారాన్ని పొందుతున్నారని తెలిపారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ కు జైల్లో విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఆయన్ను ఆదియాలా జైలు నుంచి వేరే చోటుకు తరలించారనే వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని జైలు అధికారులు పేర్కొన్నారు. ఆయన మరణంపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైంది అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి ఆదియాలా జైల్లో ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మృతి చెందారంటూ వచ్చిన వదంతులపై ఆయన సోదరి నూరిన్ నియాజీ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మేము పూర్తిగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాం. రహదారులు బ్లాక్ చేయలేదు, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించలేదు, ఎలాంటి అక్రమ చర్యల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఏ హెచ్చరిక లేకుండా అక్కడి వీధి లైట్లు ఆర్పివేశారు.
దాంతో చీకట్లోనే పంజాబ్ పోలీసులు మాపై దాడి చేశారని ఆమె వివరించారు. 71 ఏళ్ల వయసులో తన జుట్టు పట్టుకుని నేలకేసి తోసి రోడ్డు మీదకి లాగుతూ వెళ్లారని, గాయాలయ్యాయని చెప్పారు. జైల్ పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను ఆడియాలా జైల్లో రహస్యంగా చంపేశారని ఆఫ్ఘన్ మీడియా కూడా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, సైనికాధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారని చెప్తోంది. ఈ వార్తలు ప్రచారం కావడంతో ఆడియాలా జైలు వద్ద పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే హతమార్చారంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వీటికి సంబంధించిన చెప్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2023 నుంచి ఆడియాలా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో టార్చర్ పెట్టి చంపేశారని కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఆసిం మునీర్ కలిసి ఆయన్ను హతమార్చినట్టు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ముగ్గురు సోదరీమణులు జైలు బయట నిరసనకు దిగటం, పోలీసులు వారిపై దాడి చేశారని చెప్పడంతో అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ వార్త హైలైట్ అయింది. ముఖ్యంగా వారు తమ సోదరుణ్ణి కలవనీయడం లేదని, ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ చెప్పారు. దీంతో జైలు అధికారులు స్పందించక తప్పలేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు, నిజంగానే ఆయన చనిపోయారా లేక బ్రతికే ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన చనిపోయారంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమేనని రావల్పిండిలోని ఆడియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు మెరుగైన ఆహారం, వైద్య సహాయం అందుతోందని ప్రకటించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి స్పష్టతనిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉన్నారు అని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఆయనకు 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారాన్ని పొందుతున్నారని తెలిపారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ కు జైల్లో విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఆయన్ను ఆడియాలా జైలు నుంచి వేరే చోటుకు తరలించారనే వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని జైలు అధికారులు పేర్కొన్నారు. ఆయన మరణంపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైంది అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి ఆడియాలా జైల్లో ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మృతి చెందారంటూ వచ్చిన వదంతులపై ఆయన సోదరి నూరిన్ నియాజీ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మేము పూర్తిగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాం. రహదారులు బ్లాక్ చేయలేదు, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించలేదు, ఎలాంటి అక్రమ చర్యల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఏ హెచ్చరిక లేకుండా అక్కడి వీధి లైట్లు ఆర్పివేశారు. దాంతో చీకట్లోనే పంజాబ్ పోలీసులు మాపై దాడి చేశారని ఆమె వివరించారు. 71 ఏళ్ల వయసులో తన జుట్టు పట్టుకుని నేలకేసి తోసి రోడ్డు మీదకి లాగుతూ వెళ్లారని, గాయాలయ్యాయని చెప్పారు. జైల్ పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను ఆడియాలా జైల్లో రహస్యంగా చంపేశారని ఆఫ్ఘన్ మీడియా కూడా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, సైనికాధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారని చెప్తోంది. ఈ వార్తలు ప్రచారం కావడంతో ఆడియాలా జైలు వద్ద పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే హతమార్చారంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వీటికి సంబంధించిన చెప్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2023 నుంచి ఆడియాలా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో టార్చర్ పెట్టి చంపేశారని కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఆసిం మునీర్ కలిసి ఆయన్ను హతమార్చినట్టు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ముగ్గురు సోదరీమణులు జైలు బయట నిరసనకు దిగటం, పోలీసులు వారిపై దాడి చేశారని చెప్పడంతో అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ వార్త హైలైట్ అయింది. ముఖ్యంగా వారు తమ సోదరుణ్ణి కలవనీయడం లేదని, ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ చెప్పారు. దీంతో జైలు అధికారులు స్పందించక తప్పలేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు, నిజంగానే ఆయన చనిపోయారా లేక బ్రతికే ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన చనిపోయారంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమేనని రావల్పిండిలోని ఆడియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు మెరుగైన ఆహారం, వైద్య సహాయం అందుతోందని ప్రకటించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి స్పష్టతనిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉన్నారు అని ఖవాజా ఆసిఫ్
ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఆయనకు 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారాన్ని పొందుతున్నారని తెలిపారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ కు జైల్లో విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఆయన్ను ఆడియాలా జైలు నుంచి వేరే చోటుకు తరలించారనే వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని జైలు అధికారులు పేర్కొన్నారు. ఆయన మరణంపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైంది అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి ఆడియాలా జైల్లో ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మృతి చెందారంటూ వచ్చిన వదంతులపై ఆయన సోదరి నూరిన్ నియాజీ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మేము పూర్తిగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాం. రహదారులు బ్లాక్ చేయలేదు, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించలేదు, ఎలాంటి అక్రమ చర్యల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఏ హెచ్చరిక లేకుండా అక్కడి వీధి లైట్లు ఆర్పివేశారు. దాంతో చీకట్లోనే పంజాబ్ పోలీసులు మాపై దాడి చేశారని ఆమె వివరించారు. 71 ఏళ్ల వయసులో తన జుట్టు పట్టుకుని నేలకేసి తోసి రోడ్డు మీదకి లాగుతూ వెళ్లారని, గాయాలయ్యాయని చెప్పారు. జైల్ పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను ఆడియాలా జైల్లో రహస్యంగా చంపేశారని ఆఫ్ఘన్ మీడియా కూడా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, సైనికాధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారని చెప్తోంది. ఈ వార్తలు ప్రచారం కావడంతో ఆడియాలా జైలు వద్ద పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే హతమార్చారంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వీటికి సంబంధించిన చెప్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2023 నుంచి ఆడియాలా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో టార్చర్ పెట్టి చంపేశారని కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఆసిం మునీర్ కలిసి ఆయన్ను హతమార్చినట్టు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.